హాగా దిస్ ఇస్ సాలాద్రి ఏంటి ఈరోజు మళ్ళీ చేపలకైతే వచ్చేసాము. మాకైతే ఫస్ట్ ఇది ఏదైతే చిక్కింది పెద్ద చేప, ఈరోజు ఇది చిన్న పట్టినాము. నాతో పాటు అయితే అఫాన్ గాన్ని అయితే వేసుకుని వచ్చేసా. ఈరోజు చిన్న చేపలు దొరికితే చాలు అనుకున్నాము, కానీ మాకైతే సడన్ గా అయితే ఈ కొరవేన్ అయితే ఒకటి అయితే దొరికింది. ఇంకా అయితే ఎదుగుతాం, ఎన్ని దొరుకుతాయో చూద్దాము. ప్రస్తుతానికి దీనికైతే మేమైతే బయటలో అయితే వేసి చాలా పకడ్బందీగా అయితే గుడ్డుతో అయితే కప్పేస్తున్నాము. ఎందుకంటే దీంట్లో నుంచి దూకేసి మళ్ళీ తప్పించుకునేస్తుంది. చాలా చురుగ్గా అయితే ఉంటాయి ఇవి. ఫోన్ లైట్ వేసుకుంటూ మేము వీడియో తీసుకుంటూ అయితే చేపలను అయితే ఎత్తుకుతున్నాం ఈ బ్రిడ్జ్ కింద. చూస్తే అయితే కనిపించింది, అక్కడ కనపడుతుంది. అఫాన్ అయితే పట్టేయండి ఫ్రెండ్స్. టుడే ఎంజాయ్ పండుగ చూస్తున్నాం వచ్చా. ఇలాంటి ప్లేస్లో అయితే ఈరోజు పడతా ఉన్నాము. చిన్న చేపలకి అయితే వచ్చినాం, కానీ పెద్ద చేపలు అయితే చిక్కినాయి ఈరోజు మాకి. ఫ్రెండ్స్ అది జిక్కిన వెంటలోనే మాకు ఇంకో కొరవేన్ అయితే కనిపించింది. అది మా ముందరే ఉంది. ఇప్పుడు దాన్ని కూడా పట్టేయాలని ట్రై చేస్తున్నాము. ఫాన్ చేతో ఆల్రెడీ చేప అయితే ఉంది. నేనైతే కెమెరా అయితే ఆఫ్ చేసి దీన్ని అయితే పట్టేసా. ఒకటి నేను ఒకటి అయితే పట్టినాం. వీటిని అయితే బకెట్లో అయితే వేసి మళ్ళీ అయితే బ్రిడ్జ్ కిందకి అయితే వెళ్ళాం. ఇక్కడ చూసుకుంటే పుట్టు ఉంది, పుట్టులో మళ్ళీ ఒక పుట్టు ఉంది. ఇది ఒక పక్షి కట్టుకున్న గూడు. ఈ విధంగా పుట్టలాగా అయితే కడుతుంది. మళ్ళీ దాంట్లో అయితే కంతరిగిళ్ళు అయితే కబ్జా చేసి దాంట్లో కూడా ఒక పుట్టు అయితే పెట్టినాయి కంతరిగిళ్ళు. వాటిని ఏమాత్రం కలబెట్టకుండా మా వేటను అయితే కొనసాగిస్తుంది. చాలా సేపుల తర్వాత అయితే ఈ చేప అయితే దొరికింది. ఇప్పుడైతే మొత్తం ఇక్కడైతే ఖాళీ అయిపోయినాయి. బ్రిడ్జ్ కింద, బ్రిడ్జ్ సరౌండింగ్స్ లో దగ్గర మూరు అయితే ఉంది. ఇప్పుడు పట్టిన వాటిలో ఇదే పెద్ద చేప అనుకుంటా. బకెట్ అయితే ఆడైతే ఎంట్రన్స్ లో అయితే పెట్టేశాము. అందువల్ల అయితే అఫాన్ జోబులో అయితే దూర్చేస్తున్నాం ఈ చేపని. మళ్ళీ బ్రిడ్జ్ కిందకి అయితే దూరాము, ఎత్తుకుతున్నాము లైట్ వేసి. చేపలు ఎతికే క్రమంలో మాకైతే ఈ చిన్న పాము అయితే కనిపించింది. మా నుంచి దూరంగా అయితే వెళ్ళిపోయింది. దాన్ని తరిమేసి మేము కాసేపు అయితే గ్యాప్ ఇచ్చి మళ్ళీ అయితే వేట్లోకి అయితే దిగాము. మేమైతే బ్రిడ్జ్ కింద 1-2 సార్లు అయితే ఎతికినాము. ఒక చేప కూడా కనిపించలేదు. ఫైనల్గా అయితే ఈ చేప ఒకటి కనిపించింది. చిన్నదిగానే ఉంది. నేను ఏకంగా ఫోనే దింపేస్తా దీనికి క్లియర్గా చూపించాలని. మీకు చూసుకోవచ్చు ఎంత క్లియర్గా కనపడుతుందో. ఇవి నీళ్ళకి ఆపోజిట్గా ఎదురుతాయి, పైకి ఎగబడేదాన్ని ట్రై చేసినాయి. ఎందుకంటే ఇక్కడైతే హైట్ ఉంది, దానివల్ల ఎగబడలేక ఇక్కడైతే ఇరుక్కుపోయింది. ఇప్పుడైతే దీన్ని అయితే పట్టేస్తాము. ఎంత క్లియర్గా కనపడుతుందో చూడండి. ఇప్పుడైతే ప్రస్తుతానికి కెమెరా ఆఫ్ చేస్తా. కట్ చేస్తే దాన్ని అయితే మా అఫాన్ గాడు అయితే పట్టేసినాడు. ఇదే మా ఫైనల్ వేట. అయితే ఇంటికి వెళ్తాము. అక్కడ మా వేట ఎంత పడింది, ఏం పాడు అని మొత్తం అయితే వీడియోలో అయితే చూపిస్తా. స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు దాకా చూసిన రేటు. మేమైతే ఇంటికి వచ్చి చేపలు అయితే ఒకటొకటి తీస్తున్నాం. ఇదైతే గుడ్డునైతే కొరికేసిందట్టే. ఈ కొరవేన్ కి ఇంగ్లీష్ లో స్నేక్ హెడ్ ఫిష్ కూడా అని అంటారు. ఈ చేపల రేట్ అయితే 400 నుంచి 600-700 దాకా అయితే ఉంటుంది, ఆ డిమాండ్ ని బట్టి. ఇప్పుడైతే రేర్ గా దొరుకుతా ఉన్నాయి. నాకైతే ఇన్ని కొరవేన్లు అయితే పడినాయి. ఎంత ఆర్డర్ వైజ్ గా అయితే ఉన్నాయి చూడండి. ఒకటొకటి ఒక సైజ్ గా ఆర్డర్ వైజ్ అయితే పెట్టేసాము. దాని తర్వాత ఇవైతే దిక్కినాయి. ఈ రోజు నేను పట్టిన కొరవేన్లు ఇదే పెద్దది. దగ్గర 1/2 kg పైన అయితే ఉంది ఇది. మా అర్షద్ గడ్ అయితే ఫోజులు అయితే కొడుతున్నాడు దాన్ని ఎత్తుకొని. దాని తర్వాత అయితే రహాన్ పెద్ద చేపని ఎత్తుకొని లైక్ చేయమంటున్నాడు. ఈ రోజుకి ఇంతే మరి. సరికొత్త వీడియోతో మళ్ళీ కుడుద్దాం. టేక్ కేర్, బాయ్.